ఎప్పుడూ కూరలతో కాకుండా ఒక్కసారి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని, కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే రుచి అమోఘంగా ఉంటుంది. అన్నంలోకే కాదు దోసలోకి కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. హాయ్ అండి! అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టమోటా, పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. అన్నం, కూరతో పాటుగా ఏదో ఒక పచ్చడిని మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ టైం ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి మీరు కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడి చేసుకొని తింటూనే ఉంటారు. అంత రుచిగా ఉంటుంది. మన పూర్వ అమ్మమ్మల కాలంలో వారంలో 3, 4 సార్లు ఈ రోటి పచ్చడిని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మిక్సీలొచ్చినియి కాబట్టి మనం మిక్సీ వేస్తున్నామండి. ఇంతకుముందు మిక్సీలు ఉండేవి కావు కాబట్టి ఈ పచ్చడిని రోట్లోనే తయారు చేస్తారు. ఇక ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ కొంచెం వేడయ్యాక ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి దినుసులన్నీ మాడకుండా వేయించుకోవాలి. దినుసులనేది మాడకూడదండి. కొంచెం దోరగా వేగినా సరిపోతుంది కానీ దినుసులు మాడకుండా చూసుకోండి. ఇలా వేగినటువంటి దినుసులన్నిటినీ కూడా వేరొక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్‌లో 10 లేదా 12 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది తుంచి వేసుకోనట్లయితే గనక పచ్చిమిర్చి పేలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తడ్డి పచ్చిమిర్చి వేయడం వల్ల కూడా పచ్చిమిర్చి పేలి మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చి తడి లేకుండా, అదేవిధంగా పచ్చిమిర్చిని తుంచి కూడా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అనేవి మీరు కారాన్ని పట్టి వేసుకోండి. నేనిక్కడ కారం ఎక్కువగా ఉన్నటువంటి పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి పచ్చిమిర్చి కారం ఉన్నయ్యా లెవ్వా చూసి ఆ కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి అనేవి కారం మరీ ఎక్కువగా ఉన్నా కూడా పచ్చడి స్పైసీ అయిపోయి పచ్చడి తినలేము. కాబట్టి స్పైసీకి తగినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత ఒక 6, 7 టమోటాలను కట్ చేసి వేసుకోవాలండి. ఒక టమోటాను 4 ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. సో, 6, 7 టమోటాలను వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసి, ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి పాన్ పైన మూత పెట్టేసి టమోటాలను బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత పాన్ పైన ఉన్నటువంటి మూత తీసి టమోటాలన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా టమోటాల్లో నుంచి నీరు ఊరి టమోటాలనేవి మెత్తగా మగ్గిపోతాయి. ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 10 నిమిషాల వరకు టమోటాలను బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని టమోటా, పచ్చిమిర్చిని చల్లారనివ్వాలి. టమోటా, పచ్చిమిర్చి అనేవి చల్లారేలోపు రోలు తీసుకొని రోట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీలో అయినా సరే, మిక్సీ జార్‌లో అయినా సరే వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్నటువంటి దినుసుల్లో ఇప్పుడు ఈ పొడిలోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అదేవిధంగా చింతపండు, రుచికి సరిపడినటువంటి కల్లుప్పు కూడా వేసేసి బాగా దంచుకోవాలి. టమోటాలని ఇప్పుడే వేయవద్దు. పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తగా మెదిగిన తరువాత ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి టమోటాలను కూడా వేసి దంచుకోవాలి. ఇందులోనే 5, 6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి పచ్చడిలో చివరిగా ఉల్లిపాయలను 2 ముక్కలుగా కట్ చేసి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర చిన్న చిన్న సైజులో ఉల్లిపాయలు ఉంటే అవి డైరెక్ట్‌గా వేసైనా సరే కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు. ఒకవేళ చిన్న సైజు ఉల్లిగడ్డలు లేనట్లయితే గనక వాటిని 2 లేదా 4 భాగాలుగా కట్ చేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చడికి ఎటువంటి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా నూరుకున్నటువంటి పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది.
మీరు టిఫిన్‌లో చేసుకునేటువంటి దోసలోకి గూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర రోలు లేకపోతే ఇదే ప్రాసెస్‌లో మిక్సీ జార్‌లో కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిని చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. అదేవిధంగా పచ్చిమిర్చి ప్లేస్‌లో ఎండుమిర్చి గూడా వేసి ఎండుమిర్చి టమోటా పచ్చడి గూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేయాలి అని మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అని చెప్పి నాకొకసారి కామెంట్ కూడా చేయండి.